ఇక్కడ 50 స్టూడెంట్స్ యొక్క డేటా సెట్ ఉంది. వాళ్ళ పేరు, వాళ్ళు ఏ సిటీ నుంచి ఉన్నారు, ఏ సబ్జెక్టు, దానిలో ఎన్ని మార్కులొచ్చినాయి. ఇప్పుడు మనకు ముంబై నుంచి ఇంగ్లీష్‌లో మాక్సిమం మార్క్స్ ఎన్నొచ్చినాయి అని మనం కనుక్కోవాలనుకుంటే ఎట్లా కనుక్కుంటాం? దానికోసం మనము ఒక మంచి అడ్వాన్స్‌డ్ ఫంక్షన్ ఉన్నది. అది ఇక్కడ నేను ఎంటర్ చేస్తా చూడండి. ఈక్వల్ టు మ్యాక్స్ ఇఫ్స్ అంటే కండిషన్స్ బేస్ చేసుకొని అది మాక్సిమం మార్క్స్ చెప్తదనమాట. ఇది ఏంటిది మార్కులు ఎక్కడున్నాయి? దేనిలా? ఈ టు ఈ, ఈ టు ఈ కాలమ్ ఈ, కామా మనకు ఏ సిటీ నుంచి కావాలంటే ఆ సిటీ. సిటీ దేనిలో ఉన్నదది? సి టు సి, సి టు సి, కామా ఇక్కడ క్రైటీరియా చెప్పాలి. ఏ సిటీ కావాలి? ఇప్పుడు జైపూర్, జైపూర్. కాలమ్ చెప్పాలి, ఆ రెఫరెన్సు. తర్వాత క్రైటీరియా చెప్పాలి. ఇంకొక కండిషన్ మనకు కావాలనుకుంటే కండిషన్ ఏ సబ్జెక్ట్ కావాలి? మ్యాథ్. మ్యాథ్ దేనిలో ఉన్నది? డి టు డి, డి టు డి. తర్వాత కామా మనం ఏమనుకున్నాం? ఎక్కడి నుంచి అది? మ్యాథ్ కావాలి. MATH ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూసిరా ఏంటిది? ఎక్కడి నుంచి? జైపూర్లో మ్యాథమెటిక్స్లో మ్యాక్సిమం మార్క్స్ 88 వచ్చినాయి అనమాట. మనం ఈ సబ్జెక్టును మార్చినా కానీ లేక ఈ సిటీని మార్చినా కానీ ఆ క్రైటీరియా మారుతుంది. మళ్ళీ ఆ రిజల్ట్ కూడా మారుతుంది. ఇక్కడ నేను సైన్స్ అని పెడతా. సైన్స్ అని పెడితే అప్పుడు సైన్స్లో మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి. IENCE ఎంటర్. చూసారా 67 సైన్స్లో 67 వచ్చినాయి. వేరే సిటీ చూద్దాం. సైన్స్లో మ్యాక్సిమం మార్క్స్ ఎంత? ఢిల్లీ చూద్దాం. ఢిల్లీలో సైన్స్లో మ్యాక్సిమం మార్క్స్ ఎంత వచ్చినాయి? DELHI ఎంటర్. చూసారా 84 వచ్చినాయి. ఢిల్లీలో మ్యాక్సిమం 84 వచ్చినాయి. ఈ రకంగా మల్టిపుల్ క్రైటీరియా బేస్ చేసుకొని మ్యాక్సిమం వాల్యూస్‌ని కనుక్కునేటువంటి ఫంక్షనే మ్యాక్సిఫ్స్. ఇది బిజినెస్‌లో కూడా ఏ రీజియన్‌లో ఏ ప్రొడక్ట్ మాక్సిమం అమ్ముడుపోతుంది. ఈ రకమైన డేటా మనకు కావాలనుకుంటే ఈ మ్యాక్సిఫ్ ఫంక్షన్‌తోని మనము ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు. ఇది అడ్వాన్స్డ్ ఫంక్షన్ ఎక్సెల్ 365లో, ఎక్సెల్ 2021లో ఉంది.